శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. వసంత పంచమి, శ్రీ పంచమి అంటాం మనం. ఈ శ్రీ పంచమి, వసంత పంచమి యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఆ రోజు సరస్వతి అమ్మవారు పుట్టినరోజు అని మనకు శాస్త్రాలు చెప్పబడి ఉన్నాయి. అయితే మనము మూలా నక్షత్రము అమ్మవారు పుట్టినటువంటిది. కానీ తిథి ప్రకారముగా పంచమి తిథి మాఘమాసము, మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి అని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. మరి ఈ వసంత పంచమి అనేటువంటి రోజు ఎప్పుడొచ్చింది అని ఒక్కసారి మనము చూసుకున్నట్టయితే, పరమ పుణ్యప్రదమైనటువంటి వారము శుక్రవారము వచ్చింది. ఈ 23వ తారీఖు వసంత పంచమి. ఈ రోజును మనకు ఏమి చేసుకుంటే మేలు అనేది ఒక్కసారి గనక మనం ఆలోచన చేస్తే, మరి జ్ఞానము, మనము సరస్వతి అమ్మవారు అనంగానే వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతామంటే అక్షరాభ్యాసాలు చేయించుకోవటము. చిన్నపిల్లలకు బాసరకు వెళ్ళి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలి. మా పిల్లలు చాలా గొప్పవాళ్ళుగా భవిష్యత్తులో మంచి ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి చదువును చదవాలి, యోగదాయకముగా పెద్ద కీర్తి ప్రతిష్టలు రావాలి, పిల్లలకు మంచి జ్ఞాన సంపద పెరగాలి అని పిల్లల మీద మాత్రమే దృష్టి పెడతాం. అయితే అది అవసరమే. పిల్లలకు మన వసంత పంచమి రోజు అక్షరాభ్యాసాలు మనము రాయించుకోవడం, చేసుకోవటము పరమ పుణ్యప్రదముగా భావిస్తున్నాం. చేసుకోవాలి, తప్పదు. అయితే మరి పెద్దవాళ్లకు జ్ఞానం అవసరం లేదా? మరి పెద్దవాళ్లకు యోగం అవసరం లేదా? ఆనాడు మరి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే ప్రతి మాట, మనము మాట్లాడుతూ ఉండేటువంటి ప్రతి మాట మన నోట రావాల్సిందే. అలా మాట రావాలి అంటే మనకు పూర్వం ఏం చెబుతున్నారు? అమ్మవారు మూక పంచశతి అనేటువంటి ఒక పంచశత, ఒక మూగవాడు కాంచీపురము అనేటువంటి చోట ఒక మూగవాడు ఉంటే, ఆ మూగవాడు అమ్మవారికి విశేషమైనటువంటి ఇది చేసుకుంటే ఏకధాటిగా పంచశతకాలు చెప్పాడంట. అంటే పంచశతం అంటే ఏమిటి? 500 శ్లోకాలు ఏకధాటిగా చెప్పాడు అని. అంత గొప్ప వరం ఇచ్చింది అమ్మవారికి. అంటే మాటలు రాని పిల్లలకు ఎవరైనా, ఇంకా మాటలు సరిగ్గా రాలేదు గురువుగారు మా వాడికి, ఎందుకనో ఏమో ఇబ్బందులు జరుగుతున్నాయి అనేటువంటి వాళ్లకు కానీ, సరిగా స్కూలుకు పోకుండా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకైనా, అలా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనకు కూడా అవసరమే జ్ఞానం. ఎంత చదువుకున్నా, ఎంత నలుగురికి మనము చెప్పే స్థాయిలో ఉండినా ఇంకా చదువుకునేటువంటిది ఎంతో ఉంది. జ్ఞానం అనేటువంటిది చాలా అవసరము. ఆ జ్ఞానం ఎవరి వల్ల కలుగుతుంది? ఏమి చదివితే వస్తుంది? మనము ఏమి మననము చేసుకుంటే మనకు మేలు చేస్తారు, మనకు మేలవుతుంది, అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేది గనక ఒక్కసారి మనము ఆలోచన చేసుకున్నట్టయితే, ఆ శ్రీ పంచమి రోజు తెల్లవారుజామున్నే బ్రాహ్మీ ముహూర్తంలో ఒక గ్రంథము చదివినా, ఒక కావ్యము చదువుకున్నా, లేదా మంచి పద్యాలు చదువుకున్నా, ఇంకేదైనా కావాల్సినటువంటిది మనము చదువుకుంటూ ఉండినా, దైవస్మరణ అనేటువంటిది చేసుకున్నా, దృష్టి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనము చేసుకున్నా, అమ్మవారి యొక్క తీర్థం జలం మనం ఎప్పుడైతే తీర్థము మనము నోటితో తీసుకుంటామో, ఆ నాలుక మీద ఏది ఉచ్చరించినా ఆ రోజు ఉచ్చరించబడేటువంటిది ఎంతైనా అవి 100 రెట్లతో సమానము ఎక్కువ అని శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. అందువలన ఆనాడు మనం చేయాల్సినటువంటిది ఏమిటి? వసంత పంచమి రోజు మనం ఏమి చేసుకుంటే మనం సఫలీకృతులవుతాము అని గనక అనుకుంటే, కేవలం సరస్వతి ఆలయాలకు, అమ్మవారి దేవాలయాలకు వెళ్ళటం అనేటువంటిదే కాదు, ఏ అమ్మవారి దేవాలయంకు వెళ్ళినా, ఏ స్వామివారి దేవాలయాలకు వెళ్ళినా మనకు జ్ఞాన సంపద అనేటువంటిది రావాల్సిందే, తప్పదు. కనుక ఇంకా మనకు మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు పాటించాల్సినటువంటి నియమం ఏమిటి అని కనుక మనం ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే, ఏదైనా గురువు దగ్గర ఒక స్మరణ, ఒక ఇది తీసుకోవటము,
ఏది మన ఉపదేశము లాంటిది తీసుకోవటము. ఆనాడు అమ్మవారిని పూజించటము. ఆనాడు పరుష పదజాలాలు ఏవి కూడా మాట్లాడకుండా, ఇంకొకరిని నిందించేటువంటి మాటలు మాట్లాడకుండా, కేవలము అమ్మవారిని మాత్రమే స్పృశిస్తూ మనం అమ్మవారిని మాత్రమే ధ్యానిస్తూ ఉంటే ఆ రోజు మన నాలుక మనకు అధీనములో పెట్టుకొని జాగ్రత్తగా ఎప్పుడైతే ఉన్నామో మనకు మరుసటి రోజు ఏది కావాలనుకున్నా అనుకూలించేటువంటి విధముగా ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకు ఈ మాట అంటున్నాము అంటే, మనము ముందంతా కూడా ఇప్పుడు మాఘమాసము, మాఘ స్నానము చాలా గొప్పది కాబట్టి శరీర శుద్ధి జరుగుతుంది. ఇక అంతర్శుద్ధి ఏ విధంగా జరగాలి అంటే, శ్రీ పంచమి నాడు అమ్మవారిని ఆరాధించడము కానీ, దైవస్మరణ కానీ ఎప్పుడైతే మనము చేస్తామో ఆ నాలుక పవిత్రత అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ నాలుక అనేటువంటిది లోపల ఉంటేనే మనకు మాట స్వచ్ఛత అనేటువంటిది బయటికి వస్తుంది. ఎప్పుడు కూడా ఒక మాట మాట్లాడుతున్నాము అంటే ఆ పటుత్వం, నోరు, అందుకనే నోరు శని అని చెప్పబడుతూ ఉన్నది. అటువంటి శనైశ్వరుడి యొక్క ప్రభావము కూడా తగ్గించటానికి భగవంతుడి యొక్క స్మరణ, అమ్మవారి యొక్క స్మరణ అనేటువంటిది ఎప్పుడైతే మనము చేస్తామో, ఈ శని దోషాలు ఉండేటువంటి వాళ్ళైనా, ఏలినాటి శని ప్రభావముతో ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి వాళ్ళు అయినా, ఏదైనా రాహుకేతువుల యొక్క ప్రభావముతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు అయినా, శ్రీ పంచమి అనేటువంటిది మనం ఒక మాట వింటూ ఉంటాము. పంచమి పూట మంచిది అనేటువంటి భాష వింటాం. ఎక్కడిది? పంచమి, శ్రీ పంచమి అనేటువంటిది అమ్మవారి యొక్క సాక్షాత్తు సరస్వతి అమ్మవారు, జ్ఞానప్రదాయిని, జ్ఞాన ప్రసూనాంబ, ఆమె జన్మించినటువంటి రోజు కాబట్టి ఆ రోజు మనము ఏదైతే మనము పద్ధతిగా జాగ్రత్తగా మనము అమ్మవారిని మాత్రమే స్మరిస్తూ, ఎటువంటి ఇతర ఆహారాలు అంటే ఇంకొక ప్రాణిని చంపి తినేటువంటి ఆహారాలు ఏదీ తీసుకోకుండా కేవలము సాత్వికమైనటువంటి ఆహారము మాత్రమే తీసుకొని నాలుకను మన అదుపులో పెట్టుకోగలిగితే సర్వము మన అదుపులోకి వస్తాయి. మనకు జరగనిది అంటూ ఏదీ లేదు, మనకు కానిదంటూ ఏదీ లేదు. మనము విజయం అనేటువంటిదే ఉంటుంది కానీ అపజయం అనేటువంటి మాట ఎరుగరు. ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకమైనటువంటి ఇది ఇస్తూ వచ్చారు. అందుకని ఈరోజు ఎవరైనా సరే అమ్మవారికి అక్షరాభ్యాసము పిల్లలకు చేసుకోవటం అనేటువంటిదే కాకుండా మన జ్ఞానానికి కూడా, మంచి జ్ఞానము పొందటానికి కూడా మనకంటూ ఒక అభ్యాసం అవసరం. కేవలం చిన్నపిల్లలకే కాదు, మనకు కూడా చాలా అవసరం. అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి ఆద్యంత పర్యంతము ప్రదక్షిణలు 5 చేసి గుడిలో, అమ్మవారి గుడిలో పంచమి కాబట్టి 5 ప్రదక్షిణలు చేసి ప్రశాంతముగా అక్కడ కూర్చొని, మీ పిల్లలకు నిజంగా యోగము జరగాలి, నిజంగా మేలు జరగాలి, నిజంగా అక్షరాభ్యాసానికి తగినటువంటి ఫలితము రావాలి అని మీరు ఎప్పుడైతే కోరుకుంటారో, అక్కడ 5 ప్రదక్షిణలను మీ పిల్లలతో సహా చేసి అమ్మవారి ముందు కూర్చొని, తొందరగా సమయం అయిపోతుంది మళ్ళీ వెళ్ళాలి బయటికి అనేటువంటిది కాకుండా నిదానముగా, నిబ్బరముగా, యోగదాయకముగా, భక్తిపూర్వకముగా, బాధ్యతగా, ఎప్పుడైతే ఆసక్తిగా, ఆర్ద్రతగా అమ్మవారి యొక్క దేవాలయంలో కూర్చొని నిదానముగా సర్వము అర్చక స్వాములు చేసినటువంటిది ఆద్యంత పర్యంతము విని, చూసి, చేసుకొని ఇంటికి వస్తే మీకు మేలు జరుగుతుంది. ఈ వసంత పంచమి అనేటువంటిది పాటించాల్సినటువంటి నియమాలు ఇంకొకటి కూడా ఉన్నది దీంట్లో. ఏమిటి? వసంత పంచమిలో దేంట్లో భాగంగా వస్తుంది అంటే గుప్త నవరాత్రులలో భాగంగా ఈ వసంత పంచమి అనేటువంటిది కూడా వస్తున్నది అమ్మవారు. అందువలన ఇది చాలా పరమ పవిత్రమైన, యోగదాయకమైన, మన జీవితము మలుపు తిరగటానికి అవకాశము ఉండేటువంటి విధానము. కేవలము పిల్లలకు మాత్రమే అని అనుకోవద్దండి. పెద్దవాళ్ళు కూడా
అనుకూలవంతముగా అమ్మవారి యొక్క జపం దేవాలయంలో ఒక 108 సార్లు అమ్మవారిని స్మరించుకోండి. ఏ అమ్మవారైనా పర్వాలేదు. ఆ దేవాలయంలో 108 మాల శ్రద్ధగా కూర్చొని అమ్మవారికి అభిముఖముగా ఎదురుగా కూర్చొని ఎప్పుడైతే ఒక 108 అనేటువంటిది ఎప్పుడైతే మీరు స్మరిస్తారో తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా కలుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రథసప్తమి అనేటువంటి పండుగ పర్వదినం మనకు ఈ రథసప్తమి రోజు ఏమి చేసుకోగలిగితే మన జీవితము యోగదాయకముగా ఉంటుంది, రథసప్తమి యొక్క ప్రాశస్త్యం ఏమిటి, గొప్పతనం ఏమిటి, ఏమిటి రథసప్తమి వల్ల ఎందుకు ప్రయోజనం మనకు అని గనక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే రథసప్తమి గురించి పురాణాల్లో మనకు ఏమి చెబుతున్నది అనేది ఒక్కసారి మాఘ పురాణములో ఏమి చెప్పబడి ఉన్నది, ఇంకా అనేక మంది పెద్దలు పురాణాల్లో ఇతిహాసాల్లో ఏమి ఉంది అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే ఈ రథసప్తమి అనేటువంటిది ఎప్పుడు వస్తూ ఉన్నది అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎప్పుడు వస్తుంది? ఈ రథసప్తమికి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఏమిటయ్యా ప్రాధాన్యత అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మామూలుగా మనకు ఈ రథసప్తమి అనేటువంటిది ఈ మాఘ శుద్ధ సప్తమి రథసప్తమి అనేది తెలుస్తూ ఉన్నది. ఈ రథసప్తమి రోజు సూర్యభగవానుడు ఉత్తర దిశగా తన యొక్క రథాన్ని మళ్లించి ప్రయాణము సాగిస్తాడు అనేటువంటిది శాస్త్రములో తెలుస్తూ ఉన్నది. అలా మనకు సూర్యుడి యొక్క ప్రభావము శ్రీమన్నారాయణుడి యొక్క ప్రత్యక్ష నారాయణుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం మనకు కలగాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఈ వారం ఎందుకంత ప్రాధాన్యత ఈ రథసప్తమికి అంటే, సప్తమి అంటే 7 అనేటువంటిది అందరికీ తెలిసిందే. కానీ వారములలో 7వది అయినటువంటిది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆదివారము 7వది. అలా ఆదివారము రవికి ప్రాధాన్యత అనేటువంటిది మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అంటే ఆదివారము రవికి ప్రాధాన్యత అనేటువంటిది ఏమిటి? రవి పితృకారకుడు, అలాగే పితృదేవతలకు అనుగ్రహము అనేటువంటిది కూడా ఉంటుంది గాక గతించినటువంటి వాళ్ళ యొక్క అనుగ్రహము కూడా పరిపూర్ణముగా పొందటానికి యోగదాయకము. ఎవరైతే అనారోగ్యముతో బాధపడుతున్నారో, ఎవరైతే రాజ్యాధికారము కోసము మనము ఇబ్బంది పడుతూ ఉన్నామో, ఎవరైతే మనము అనుకున్నట్టు జరగాలి అని కోరికలతో ఉంటామో, ఎవరైతే ఇంటిల్లిపాదులు కూడా సర్వ ఆనందము సుఖముగా సుఖవంతముగా అష్టైశ్వర్యాలతో తులతూగాలి అని అనుకుంటామో వాళ్లకు ఈ రథసప్తమి అనేటువంటి రోజు ఏమి చేసుకుంటే యోగదాయకము, ఏది పాటిస్తే మనకు శుభప్రదమో తెలియజేస్తూ ఉన్నాను. పైగా రావటము కూడా 25. ఈ 25 సంఖ్య ఏమిటి? 2 5 2 కలిపితే 7 వస్తూ ఉన్నది. చూడండి, సంఖ్యాపరంగా సంఖ్యాశాస్త్ర ప్రకారముగా గొప్పది, శాస్త్ర ప్రామాణికముగా మనకున్నది సప్తమి ఆదివారము కావటం విశేషం. రథసప్తమి సప్తమి రథసప్తమి తిథే గొప్పది. ఈ 3 గొప్పదనాలు అనేటువంటివి ఈ మాసములో మనకు వచ్చింది అంటే మనకు ఎంత యోగవంతమో మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అందుకే ప్రతి వాళ్ళు కూడా మీ ఇంటి ముందు ఆవు పిడకలు కనీసం 7 ఆవు పిడకలు తెచ్చుకొని ఆ పిడకలతో 7 11 మీ సౌకర్యాన్ని బట్టి ఆవు పిడకలు తెచ్చుకొని కొత్త కుండ అనేటువంటిది ముందు రోజు 2 రోజులు ముందుగానే తెచ్చి పెట్టుకొని కొత్త కుండలో కడవలో గనక మనము చేసినట్టయితే లేదా ఇత్తడి పాత్రలో కానీ మనము సాధ్యమైనంత వరకు బొగ్గులతో కానీ కట్టెల పొయ్యి మీద కానీ చేసుకుంటే యోగదాయకముగా ఉంటుంది. ఎందుకంటే పిడకలు అనేటువంటివి వాడతాము కాబట్టి
ఈ గ్యాస్ స్టవ్ మీద చేస్తే పుణ్యప్రదము కానే కాదుగాక. ఇది అలాంటి కొత్త ఇత్తడి పాత్రలో కానీ లేదా మట్టి పాత్ర ఏదైనా తీసుకొని కానీ ఆవు పిడకలతో మనం ఎప్పుడైతే కట్టెల ద్వారా కానీ బొగ్గుల ద్వారా కానీ పెట్టి ఆవు పిడకలతో పాయసాన్నము అనేటువంటిది ఉన్నది. ఎందుకు? బియ్యము, బెల్లము, ఇంకా మనకు కావాల్సినటువంటిది ఏమిటి అంటే మనము మామూలుగా యాలకులు, ఈ కాజు, ద్రాక్ష, గోడంబి ద్రాక్ష ఇట్లాంటివన్నీ కూడా మనం వేసుకుంటాం. డ్రై ఫ్రూట్స్ లాంటివి అన్నీ వేసుకొని ఎండు కొబ్బరి కొద్దిగా వేసుకొని అలా పొంగలి అనేటువంటిది తీపి పొంగలి పాయసాన్నం అనేటువంటిది చెయ్యాలి. అలా చేసి ఇంటి ముందు రథము ముగ్గు అనేటువంటిది వేసి జిల్లెడాకులు దొరుకుతాయి రథసప్తమి రోజు. ఆ జిల్లెడాకులు అనేటువంటివి తీసుకొని ఒక ఇస్తరు అని పెట్టి జిల్లెడాకులు దాని మీద పెట్టి ఆ జిల్లెడాకుల మీద ఈ పాత్రను దించుకోవటం అనేది చాలా అవసరం. అలా దించి నివేదన, ధూపదీప నివేదన, ఒక టెంకాయ కొట్టి అక్కడ ప్రత్యక్ష నారాయణ స్వామి అయినటువంటి సూర్య భగవానుడికి చూపించి నివేదన చేసి దాన్ని ప్రసాదముగా తీసుకోవటం అనేటువంటిది ఒక విధానము. అంతకన్నా ముందు రథసప్తమి గొప్పతనము ఏమిటి అంటే మనకు పరిపూర్ణముగా ఆరోగ్యము, అష్టైశ్వర్యాలు మనకు కలగాలి అని అనుకునేటువంటి వాళ్ళు మనకు సముద్ర స్నానము కానీ లేదా నదీ స్నానము కానీ అనేటువంటిది చేయడం సాంప్రదాయం. అలా 3 సార్లు అర్ఘ్యం వదులుతాం. మామూలుగా అయితే 3 సార్లు అర్ఘ్యం వదులుతాం. ఇక్కడ రథసప్తమి రోజు 7 సార్లు అర్ఘ్యము వదిలితే చాలా పరమ పుణ్యప్రదం. 3 సార్లు వదిలిన తర్వాత మళ్ళీ 4 సార్లు మామూలుగా అలా నీళ్లు తీసుకొని ఏటి స్నానం చేస్తున్నప్పుడు, నదీ స్నానం చేస్తున్నప్పుడు అలా వదిలితే 7 సంఖ్య ప్రాధాన్యత కాబట్టి 7 సార్లు వదిలితే అది పరమ పుణ్యప్రదం. ఇక లేనటువంటి వాళ్ళు ఇంట్లో మామూలుగా మనము రథసప్తమి అనేటువంటి రోజు మనకు అన్ని రకాల యోగదాయకముగా ఉండాలి, మన కుటుంబం అంతా కూడా శ్రేయోదాయకముగా మేలు జరగాలి అనేటువంటిది పొంగలి చేసుకునేటువంటి విధానము ఒకటైతే స్నానము అతి ముఖ్యమైనటువంటిది. ఆ రోజు ఆదివారం రోజు ఉదయాన్నే కొంచెం సూర్యోదయాత్ పూర్వమే మనము చేయవలసినటువంటిది ఏమిటి అంటే మామూలుగా జిల్లెడాకులు అనేటువంటివి నెత్తి మీద ఒకటి, అలా ఈ కుడి భుజం మీద ఒకటి, ఎడమ భుజం మీద ఒకటి జిల్లెడాకులు అనేటువంటివి పెట్టుకొని స్నానము చెయ్యటం అనేటువంటిది చాలా పరమ ఉన్నతమైనటువంటి విషయముగా తెలియజేయబడుతూ ఉన్నది. దీనికి ఆ స్నానము అలా 3 సార్లు పెట్టుకోవాలి. జిల్లెడాకులు 3 సార్లు పెట్టుకొని 3 సార్లు నీళ్లు పోసుకొని శ్రీమన్నారాయణుణ్ణి స్తుతిస్తూ ఒక శ్లోకం అనేటువంటిది చెప్పాడు. అంటే శ్లోకము లేకుండా స్నానము చేస్తే ఉపయోగం లేదు. అందువలన ఆ శ్లోకము యొక్క ఇది ఏమిటి అంటే ఒకటి చిన్నదే శ్లోకము. మనం ఏమీ పెద్దగా ఎక్కువ శ్లోకాలు పెద్ద పెద్దవి చెప్పుకుంటే ఉపయోగం లేదు. 3 సార్లు చెప్పుకోవలసినటువంటి శ్లోకం ఏమిటి? కుడి భుజం మీద ఎడమ భుజం మీద ఈ జిల్లెడాకులు అనేటువంటివి పెట్టుకొని నెత్తి మీద ఒక జిల్లెడాకు పెట్టుకొని చెప్పేటువంటి శ్లోకము ఏమిటయ్యా అని ఒక్కసారి మనము చూసినట్టయితే సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తార్కవర్ణమాదాయ సప్తమి రథసప్తమి. ఇంకొక్కసారి చెప్తాను. సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తార్కవర్ణమాదాయ సప్తమి రథసప్తమి అనేటువంటి ఈ శ్లోకాన్ని చిన్నదే కదా, ఇంకా పెద్దవి ఉన్నాయి కానీ ఒకటి చిన్నదైతే అందరికీ బాగుంటుంది అని తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇంకొక్కసారి శ్లోకము ప్రజల కోసం. సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తార్కవర్ణమాదాయ సప్తమి రథసప్తమి అనేటువంటి ఈ శ్లోకాన్ని చదువుకొని మీరు స్నానము చేయటం అనేటువంటిది
అవసరము. ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు, ఏదో ఒకరివి కింద పడినాయి కదా బాత్రూంలో మళ్ళీ అవే జిల్లడాకులు పెట్టుకుందాములే అని కాకుండా ఒక్కొక్కరికి 9 జిల్లడాకులు అవసరం ఏర్పడతాయి. జిల్లెడు చెట్టు అనేటువంటిది గణపతికి సంబంధించినటువంటిది, అందరికీ తెలిసినటువంటిదే. అందువల్ల ఆ జిల్లెడు గణపతి యొక్క అనుగ్రహము కూడా ఆ రోజు ఎటువంటి విఘ్నాలు లేకుండా, మనకు ఏమైనా అడ్డపడేటువంటివి కనుక మన జాతకములో ఉంటే అలాంటివి ఏమీ లేకుండా మహాగణపతిని ఆరాధించకుండా ఏది చెయ్యం. కనుక అలాంటి గణపతికి ప్రతీక అయినటువంటిది, అందుకే అర్క గణపతి అంటాం. అర్కం అంటే జిల్లెడు. అందువల్లనే ఈ శ్వేతార్కము అంటే తెల్ల జిల్లెడు అనేటువంటిది వస్తూ ఉంటుంది, మనకు వింటూ ఉంటారు మీరు ప్రజలందరూ కూడా. అందుకని ఆ జిల్లెడ ఆకులతో ఎప్పుడైతే మనము చేస్తామో అది శ్రీ మహావిష్ణువుకు పరమ ప్రీతికరము అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఆ రథసప్తమి రోజు ఇది గనక చేసి తర్వాత ఇంటి ముందు లోగిలిలో మనము గడప ముందు అపార్ట్మెంటుల్లో ఉండినా సరే ఎవరైనా సరే పరమ సంతోషముగా ఇంటి ముందు మంచి ముగ్గు వేసుకొని చెప్పుల స్టాండులు అవన్నీ ఉంటే పక్కకు పడేసి ఇంటి ముందు ఒక చిన్న ఇది ఏర్పాటు చేసుకొని 3 మామూలుగా ఇటుక పిల్లలు పెట్టుకొని దాని మీద నుగ్గులు పెట్టి నుగ్గులతో ఎప్పుడైతే చేసుకుంటారో ఇంట్లో వాస్తు దోషాలు పోతాయి, మీకు మేలు జరుగుతుంది, అనారోగ్యం అనేటువంటిది లేకుండా ఆరోగ్యదాయకముగా ఉంటుంది. రవి సూర్యుడి యొక్క అనుగ్రహము కలుగుతుంది. సూర్యుడి యొక్క అనుగ్రహము కలిగింది అంటే ఒకే పాణమట్టములో అందరూ నవగ్రహాలు ఉంటాయి కాబట్టి మిగతా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలించబడతాయి. అంతేకాకుండా పితృదోషాలు అనేటువంటివి ఏ పరముగా ఉండినా పోవడానికి అనుకూలమవుతుంది. అలా పొంగలి అనేటువంటిది ఒకవైపు కుడివైపుకు దించి మామూలుగా అలా ఒక ఇస్తరు వేసి ఇస్తరు కింది కూడా ముగ్గు వేసి ముగ్గు మీద ఇస్తరు పెట్టి ఆ ఇస్తరులో జిల్లడాకులు పెట్టి దాని మీద ఎప్పుడైతే దించుతామో అక్కడ నివేదన సూర్యభగవానుని మనసులో తలుచుకొని సూర్యభగవానునికి ఎప్పుడైతే మనం చూపిస్తామో దానికి ఆ నివేదనకు అక్కడే హారతి ఇవ్వడం, టెంకాయ కొట్టడం, అగరబత్తీలు తిప్పడం, ఇలా అపార్ట్మెంటుల్లో ఉన్నవాళ్ళైనా చేసుకోవచ్చు. కిందికి వచ్చి కిందంతా కూడా శుభ్రం చేసుకొని కింద చేసుకున్న పుణ్యప్రదమే. ఎవరి ఇంటి ముందు వాళ్ళు చేసుకుంటే మరీ పుణ్యము. చెప్పులు అవన్నీ పక్కకు పెట్టి అపార్ట్మెంటులో మనకేమి ఇల్లు ఇండిపెండెంట్ హౌసుల్లో ఉండేవాళ్ళు మాత్రమే చేసుకోనక్కర్లేదు, అపార్ట్మెంటులో ఉండేవాళ్ళు కూడా చేసుకోవచ్చును. వాళ్లే కాదు, ఉన్నంతలో ఇంటి ముందు చిన్న ఒక మట్టి పాత్ర అనేటువంటిది ఏ గురువారమో బుధవారమో ముందే తెచ్చుకోండి. శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ కాకుండా ముందే మట్టి పాత్ర తెచ్చుకోవడం, లేదా ఇత్తడి పాత్ర తెచ్చుకొని కొత్త ఇత్తడి పాత్రలో ఎప్పుడైతే చేసుకుంటారో దీని యొక్క ప్రాధాన్యత తప్పకుండా మీకు జయము కలుగుతుంది, విజయము కలుగుతుంది. దీన్ని చేసి పాటించి చూడండి, మీకే తెలుస్తుంది. జయోస్తు.